హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు పుచ్చకాయ తొక్కతో జామ్ తయారు చేస్తున్నానండి. తొక్కే కదా అని పారేస్తున్నారా? పుచ్చకాయలోని రెడ్ పార్ట్ కన్నా వైట్ పార్ట్లోనే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా? ముందుగా పుచ్చకాయని తీసుకుని దానిని ముక్కలుగా కట్ చేసుకోండి. పుచ్చకాయలోని రెడ్ పార్ట్ని తీసేసి జ్యూస్ చేసుకుంటాం కదండి. ఇలా తీసిన వైట్ పార్ట్ ముక్కలను పడేయకుండా తొక్కను ఈ విధంగా పీల్ చేయండి. పుచ్చకాయ తెల్ల భాగంలో ఫైబర్ ఎక్కువగా ఉండి జీర్ణక్రియకు తోడ్పడుతుందండి. దీనిలో విటమిన్ సి, పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా తొక్కను పీల్ చేసిన తర్వాత పుచ్చకాయలోని తెల్ల భాగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన ముక్కలన్నీ కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఒక బీట్రూట్ తీసుకుని తొక్కను పీల్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా కలర్ కోసం బీట్రూట్ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు బీట్రూట్ ముక్కలను కూడా కుక్కర్లో వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ముక్కల్లో ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసి ముక్కలను సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని దానిలో గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్లో 1 కప్పు షుగర్ వేసుకుని షుగర్ అంతా బాగా కరిగేటట్టు కలపండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. షుగర్ కరగగానే ఈ మిశ్రమం పలచగా అవుతుందండి. ఇప్పుడు దీనిలో 1/2 చెక్క నిమ్మకాయ పిండి అంతా కలుపుతూ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించండి. అంతా దగ్గర పడి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు దించేయండి. ఇది చల్లారిన తర్వాత మరింత గట్టిపడుతుందండి. దీనిలో మనం ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు కదా, స్వచ్ఛంగా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి. ఇలా రెడీ చేసుకున్న జాముని ఒక బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ పుచ్చకాయ జామ్ రెడీ అయిందండి. దీన్ని చపాతీ, బ్రెడ్ మీద వేసి పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.